హలో అందరికీ. వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. మీ అందరికీ తెలిసిందే మా ఆఫీస్ విజయవాడలో అని. కానీ రీలొకేషన్ పర్పస్ వల్ల మా విజయవాడలో ఉన్న ఆఫీస్‌ని హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. సో, మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ సెలెక్ట్ చేసుకోమంటే మేమందరం ఎయిర్ చూస్ చేసుకున్నాం. మేము ఒక్కళ్ళమే వెళ్తే ఏం బావుంటుంది చెప్పండి? అందుకే మా ఫ్యామిలీస్‌ని కూడా మాతో పాటు తీసుకెళ్ళాం. ఇమాజిన్ మీరిప్పుడు దాకా వెళ్ళని ప్లేస్. కానీ మీకు తెలిసిన వాళ్ళే ఉంటే ఆ ప్లేస్ అంతా, మీకు ఆ ప్లేస్ కొత్తగా అనిపిస్తుందా చెప్పండి? ఎగ్జాక్ట్‌లీ. మాకు కూడా గన్నవరం ఎయిర్‌పోర్ట్ అస్సలు కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే ఎటు చూసినా మా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంకా కబుర్లు చెప్పడం మొదలుపెట్టేసాం. మేబీ కొన్ని జర్నీస్ డెస్టినేషన్ కోసం కాదు, మెమరీస్ కోసం కూడా జరుగుతుంది. ఇంకా ఫ్యామిలీ అంతా కలిసాం కాబట్టి, ఇంకా కూర్చుని కబుర్లు చెప్పుకుని, కొన్ని ఫోటోస్ దిగేసి, గోల గోల అల్లరి అల్లరి మొదలుపెట్టేసాం. ఇంకా ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ కూడా అమ్మ బాబోయ్! ఎళ్ళిన అర్జెంట్‌గా బస్సు ఎక్కించి పంపించకపోతే మా ఎయిర్‌పోర్ట్‌ని పీకి పందిరేసేస్తారు అని చెప్పి మమ్మల్ని త్వరగా బస్సు ఎక్కించి పంపించేశారు. మీరొకటి అబ్జర్వ్ చేస్తే మేము వెళ్ళేది ఒక కొత్త ప్లేస్‌కి. కొత్త కొత్త మనుషుల మధ్యన తిరుగుతాం. అయినా కూడా మా మొఖాలు ఎవ్వరిలోని బాధ గాని, భయం గాని ఎక్కడ లేవు. ఎందుకంటే కొలీగ్స్‌గా స్టార్ట్ అయిన మా జర్నీ బెస్ట్ ఫ్రెండ్స్ వరకు వచ్చేసింది. ఇంకా నువ్వుంటే నే నేనున్నట్టే అనే ధైర్యం మా అందరికీ ఉంది. సో, ఎవ్వరికీ ఏ భయం లేదు, ఏ చింత లేదు. ఫ్లైట్ అలా టేక్ ఆఫ్ అయిందో లేదో, గంట సేపు జర్నీ ఎలా భరించాలిరా బాబు అని కిటికీలోని బయట చూస్తే మంచి వ్యూ కనిపించింది. గంట సేపు తెలియనే తెలియలేదు. ఇంకా హైదరాబాద్‌లో మొదలు పెడదాం మన రచ్చ. ఓకే. బై.